मधु क्यों जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Shashi Soaps co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు ఓల్డ్లు బండ్లవుతే బండ్లు ఓల్డ్ అవుతాయి అని సామెత సరదాగా చెప్పారని అనుకున్నాను కానీ ఈ స్కిట్ చూస్తే నిజమే అనిపిస్తుంది అయితే చూసేద్దామా ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ along with his team లాస్ట్ వీక్ మేము చేసిన స్కిట్ ప్రభాస్ గారికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి చాలా ఇబ్బంది కలిగించింది మాకు చాలా కమెంట్స్ వచ్చాయండి ఇలా ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాను అనుకోలేదు సో మా టీం తరఫు నుంచి ప్రభాస్ గారికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి సారీ ఎయ్యాలే అచ్చమైన దీపావళి ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి ఏవండి నన్ను ఆశీర్వదించండి. ఏంటే దీపావళి పండుగ వాళ్ళ ఊరు మొత్తం తీలేయాలి మనం బాంబులు పేలిస్తే ఎంటున్నాడో లేదో 30 మతాబులు ఇక్కడ వేళ్ళ 30 ఎందుకు ఇక్కడ 40 లక్ష్మీ బాంబులు ఇక్కడ 70 ఆటో బాంబులు ఇక్కడ తాటరేకి బాంబులు 80 గోడ బాంబులు ఇక్కడ ఆ గోడ బాంబులు ఎక్కడ అనుకున్నావే కింద సంవత్సరం దీపావళికి రోడ్డు మీద కాల్చి పడితే కాళ్ళని కొన్ని ఉంటాయి కదా అవి ఎరుకొచ్చాడు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటండి గోలా సందులో మతాబులు అమ్ముకునేలాగా ఏంటి అరుపులు తీసుకుంటా అల్లుడి గారు వచ్చే టైం అయింది అన్ని ఏర్పాట్లు చేసావా చేశానండి. అల్లుడు గారు వస్తారు ఎందుకు రారు షేర్ ఆటోలు రావాలి కదా ఏవండి మనం పెట్టింది షేర్ ఆటో కాదు కదా సైకిల్ కదా అదే మొన్నటిదాకా ఏమంచి అల్లుడికి బండెట్టినంతే వాటర్ సైకిల్ ఎట్టాడు అనుకోను నేను హీరో సైకిల్ ఎట్టాడు అనమాట ఇడు అల్లుడి గారు మీరు లోపల రండి అల్లుడి గారు వచ్చారా నీ అల్లుడు బాగోతుందో తెలియదు మరి అల్లుడి గారు రండి ఏంటి ఎలా చచ్చిన వాసన వస్తుంది ఎదవా పండగ పూట ఏదో అల్లుడు వచ్చినట్టు తలుపు కొట్టి వస్తావా ఎంత ధైర్యం నా ఇంటికి రావడానికి అయ్యా తిని 3 రోజులు అవుతుందండి అయ్యా ఏదో దండం చేయండి అయ్యా నువ్వు తిని 3 రోజులు అవుతుందా ఎదవా గౌడి గీత గౌనేసినట్టు ఉన్నావు నువ్వు 3 రోజులు అయిందా పోతావా పేడ మీద 10 పైసలు ఉంటే నాకేసుకుని జోబులు వేసుకుని రకమో ఆడును ఆడే చేస్తాను నీకు పండగ పూట ఇంటికి వచ్చావు ఏం కావాలో కోరుకో ఏమైనా కోరుకోవచ్చండి ఏమైనా కోరుకోరా అదే రేయ్ నా పెళ్ళాన్ని కాదు ఏం కావాలో కోరుకో. ఆమె చేతిలో ముద్ద పెట్టి తిందామనంట అయ్యా ఆకలయ్యా దాని చెప్తూ ముద్ద తింటావా పెళ్ళై 5 ఏళ్ళు నాకే అట్లా నీకు ఎట్టదా రేయ్ అల్లుడి గారి కోసం చేసిన బిర్యానీ తీసుకురా ఏవండి అది అల్లుడు గారి కోసం అండి ప్రెస్టేజ్ ఎక్కడ పగులుతుంది ఏకాంబరం వంశం అంటే ఇది ఇలా ఉంటది దేనికైనా పెట్టి పుట్టాలి రా వంశం అంటే ఏరా బాగుందా బిర్యానీ భలే బాగుందండి ఎందుకు బాగోదురా 3 రోజుల కింద ఫ్రిడ్జ్ లో పెట్టిన బిర్యానీ అదే రేయ్ బిర్యానీ పెట్టడం ముందు అది కాదురా నాన్న పెడతాను ఇట్రా నువ్వు ఏమే ఏంటండి మన పిల్లల కోసం చేసిన ప్రాన్స్ బిర్యానీ తీసుకురా ప్రాన్స్ కాదురా ప్రాన్స్ నీకు ఎందుకురా ఏ రోజున వండుకుని తింటే కదా నీ రే కనకాంబరం నీ మొహం అద్దంలో చూసుకో ఏకాంబరంగా ఇప్పుడు నా బిర్యానీ చూడాడు బందిలో పరిచిపోతాడు ప్రేమతో పెట్టిస్తాను నా పిల్లలతో మామూలుగా కాదు కోరి ముద్దలు తినిపిస్తాను పెట్టా అదిగోండి పెట్టానండి బిర్యానీ పళ్ళు రాలిపోతా నోట్లో పెట్టు కొంతమంది చూసి నువ్వు పెట్టే ముద్దలు చూసి కళ్ళు కుళ్ళిపోవాలా పెట్టు తినరా ముక్క ఒక్కటి పెట్టు తిను చిక్కి లేక తిను నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా ఎందుకని అడగలేరా ఆ బిర్యానీ నిన్న మా కుక్క కెట్టినా కూడా తినలేదురా రే వెళ్ళరా ఆ బొచ్చి తీసుకునిరా తీసి 100 రూపాయలు తీసుకో ఇదిగో వెళ్ళి నీకు నచ్చిన హోటల్లో నీకు నచ్చిన బిర్యానీ తిను ఏమే అంటికి మాలోడు 100 రూపాయలు ఇచ్చాడు ఒక రోజు బిర్యానీకి ఆర్డర్ రేంజ్ కి ఒక రోజు ఇస్తే మన రేంజ్ కి 30 సార్లు ఇవ్వాలి వెళ్ళి 3 వేలు కట్ తీసుకురా లేదా డబ్బులు చూడాలా బ్యాంక్ నోట్లు పడి ఇది తీసుకో ఏటీఎం కార్డు 2 లక్షల దాకా ఉంటది సంవత్సరం తింటావో 2 సంవత్సరాలు తింటావు నాకు అనవసరం మొత్తం గీకో ఎక్కడ గీకాలండి ఏటీఎం లోకి వెళ్ళాలరా మరే
అందులో డబ్బులు ఉన్నాయో తర్వాత విషయం గానీ ఇదిగో హోటల్ ఫుడ్ తిన్నామనుకో గ్యాస్ట్రిక్ వచ్చేది హార్ట్ అటాక్ వచ్చి పైకి పోగలం నా మాటిను ప్రతి ఏదో కూడా ధర్మం చేస్తుంటే మేము ధర్మం చేయని ఏదో కనిపిస్తున్నావు ఏమో ఏంటండి ఆడు హోటల్ ఫుడ్ తిన్నాడు పడుపు సరిపోదు వెళ్ళి ఆ కుక్కర్ తీసుకురా వెళ్ళు కుక్కర్ కింద తిరుకోవడానికి మంట ఇది లేదు కదా ఒసేయ్ వెళ్ళి గ్యాస్ స్టవ్ తీసుకురా. మనం ఎక్కడ వండుకుంటామండి మనమా? చెట్టు కింద కర్రపొరలు వేసుకుని తిందాం. వెళ్ళి తీసుకురా పో. రారా తాగుతూగో. ఈ పొయ్యి మీద వండుకొని తినాలా? తీసుకో. ముగ్గురు ప్రెస్టేజ్ పోయినా సరే పరుగు పోయినా వెళ్ళి వాషింగ్ మెషిన్ తీసుకురా. వాషింగ్ మిషన్ అదిగో, వెళ్ళు. ఉత్తుకోవాలంటే బట్టలు కావాలి కదా. ఏలే, అల్లుడి గారి కోసం కుట్టించిన కోట్ తీసుకురా. ఏమండి? అలాగే నా సూట్ కేసులో బట్టలు ఉంటే అన్ని పట్టుకొచ్చి ఏమండి? అవి ఇస్తే మీరే వేసుకుంటారండి. అల్లుడు గారి కోట్ అండి. తీసుకురా. ఆడు బట్టలు దానం చేస్తే నా రేంజ్కి నేనే దానం చెయ్యాలి. నా రేంజ్ వెళ్ళేసి మన నిఖిల్ సాయి గారు కొన్న మండ సైన్ ఆ సర్వజ్ఞ సాయి గారు కొన్న బ్యాసలైట్ అన్ని తీసుకురా. ట్రైన్లు మొత్తం ఆఖరికి నీ 7 వారాల నగలు కూడా తీసుకురా. అదేంటండి మా పుట్టింటి వచ్చినట్టు కూడా బిచ్చగాడికి ఇస్తారా? మా పుట్టింటిని ఇచ్చారండి. మా పుట్టి అందరికి నా బాబు తెలియలేదే నీ పుట్టింటి ఇచ్చారని. వద్దండి ఆలోచించండి. మళ్ళీ వద్దండి ఆలోచించండి అన్నాం అనుకో పళ్ళు రాలిపోతుంది. అదే 24 క్యారెట్ గోల్డ్ ఇక్కడ చూడాలా? నువ్వు వెళ్ళి మన అమ్మాయిని తీసుకురా. ఏమండి? వద్దండి ప్లీజ్ కాలు పట్టుకుంటానండి. అంటే నువ్వు చేసుకుంటావండి? వీళ్ళ అమ్మాయిని తీసుకురా. తీసుకురా. రే బంగారం ఇస్తే సరిపోదురా. ఆడు బంగారం వేసుకొని బోసుగా తిరుగుతుంటే పెళ్లి అవ్వలేదని తిడతా ఉంటారా? నా సొంత కూతురింటికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఎలక వాసన వస్తుందని బాధపడకు. 3 రోజులు ఆడితో కాపురం చేస్తా ఉంటే ఆ కంపు కూడా నీకు ఇంపుగా ఉంటది. కూర్చో. కూర్చో. అయ్యా అయ్యా పెళ్లి చేస్తున్నారు సరే గాని ఇప్పటికిప్పుడు తాళి కావాలి కదయ్యా. వద్దండి. అంటే మొగుడు పరువు పోయి నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నీకు మంగళసూత్రం పడ్డా. వద్దండి మొగుడు బతుకుండగా తాలిపోటు ఇవ్వద్దండి. మీ కాళ్ళు పట్టుకుంటే వద్దండి. అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేవిటే. ఇది మెగా సీరియల్ కాదు, రియాలిటీ షో. చాలురా చాలు. చరిత్రలో అందరూ దానాలు చేస్తారు. రక్తదానం, నేత్రదానం. రే కన్యాదానం చేశాను రా. ఏరా ఏకాంబరము నువ్వు కూతుర్నిస్తే ఆ ఇద్దరు బతకడానికి నా ఇల్లుని రాసిస్తాను రా. మనం ఎక్కడ ఉంటామండి? చెట్ల కింద ఉందావే, చెట్ల కింద ఉందావే. నీకెందుకే మొగుడు ఎక్కడుంటే అక్కడే ఉండే అదే పతివ్రత లక్షణం. ఎలా నువ్వు ఇడు చక్కగా కాపురం చేసుకోండి. నా ఇంట్లో 10 మంది పిల్లలు కానీ సన్నగా ఉండండి. తీసుకురా. యాదవులు బాగా చూడండి. తెల్లని ఎవడని ఎత్తాడు. ఇదిగో ఇల్లు ఎత్తున్నాను. హ్యాపీగా ఉండండి. మీరిద్దరు ఉన్నారు కదరా? అవునండి. సంవత్సరం తిరిగేసరికి 3 అవుతారు. ఎలా అవుతారండి? కాపురం చేస్తారా? రేపు మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత 5గురికి కలిపి నాయలు రాసి ఇగో ఆడిద్దరికి ఇల్లు రాశాడు. నిన్ను పుట్టబోయే పిల్లలకు కూడా కలిపి రాస్తున్నాడు. నువ్విద్దరు ఇక్కడ 4 తీసుకో. దాని సంతకం అక్కర్లేదు. జనాభా లిస్టులో అది లేదు. ఏకాంబరం నీ పేరు చరిత్రలో నిలిచిపోతురా. రే కనకాంబరం రే తిరుగుతావురా. చెప్తా నీ సంగతి పండుగ అయిపోయింది. ఏం చేస్తారా? ఏం చేస్తానా? కొడదావనా? కొట్టడం కాదురా, నిన్ను ముక్కలు ముక్కలు నరుకుతా. కొడుకురా చికెన్ మటన్ ముక్కలు ఎడితే నీ ఊరు కొంతలేట్రా. ఏటో నీ మాటలేవు, మాట్లాడుకోవడాలు. అమ్మా
ఒరేయ్ ఇక నుంచి మీ కొంపలు నా కొంపలు అర్థమైందా? దయచేసి ఇక్కడ దూపేసే అడుక్కోవాలంటే కావాల్సింది రేయ్ రాజసం ఉండాలిరా. అడుక్కోవాలంటే రాజసం కాదురా నీకు, ఆ. పౌరుషం ఉండాలా, రాసం ఉండాలి. అడుక్కోవడం నన్ను చూసి నేర్చుకో. ఆడికన్నా ముందు పద తీసుకెళ్ళాలి. పద. దేశ విదేశాలు అడుక్కొని 6 కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి మనం. పదా అల్లరి హరీష్ అండ్ టీమ్. నాగబాబు సార్ మీరు కూడా మీ ప్రెస్టేజ్ చూపించండి ఇక్కడ. చాలా బాగా చేసావు హరీష్. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్ అలా స్లోగా స్టార్ట్ అవుతూ నీట్గా నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఆఖరికి ఇంట్లోంచి వాళ్ళే బయటికి వెళ్ళిపోయే లెవెల్లో చాలా నీట్గా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. త్రినాథ్ బాగా చేశాడు, భాస్కర్ ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. సూపర్. రోజా గారు ఎలా ఉంది ఈ స్కెట్? చాలా బాగుంది. మరి అంత పౌరుషం ఎందుకు వచ్చేసింది? ఏకాంబరం చూసి కనకాంబరం రెచ్చిపోతున్నాడు, కనకాంబరం చూసి ఏకాంబరం రెచ్చిపోతున్నాడు. బాగుంది, డిఫరెంట్ గా ఉంది.